హైదరాబాద్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సిటీ పోలీసులు గుర్తించారు. 54 బ్లాక్ స్పాట్లలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. మద్యం మత్తులో వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్స్ పై అధికారుల చర్యలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో అధికారులు కొన్ని బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఉన్నాము. జూబ్లీ చెక్పోస్ట్ కూడా బ్లాక్ స్పాట్స్లో ఒకటి. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఏరియాస్ని పోలీస్ అధికారులు ఇప్పటికే బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 54 బ్లాక్ స్పాట్స్గా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నింటినీ బ్లాక్ స్పాట్స్గా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. జూబ్లీ చెక్పోస్ట్ ప్రధానంగా 4 రోడ్లు కలిసే కూడలి, ఇటు మాదాపూర్ నుండి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి వచ్చే వెహికల్స్, దాంతోపాటు కేబీఆర్ పార్క్, పంజాగుట్ట కేబీఆర్ పార్క్ నుండి వచ్చే వెహికల్స్, అట్ ది సేమ్ టైం యూసుఫ్గూడ నుండి సికింద్రాబాద్ వైపు యూసుఫ్గూడ ఈ వచ్చే వెహికల్స్ మొత్తం కూడా జూబ్లీ చెక్పోస్ట్ వద్ద కలుస్తుంటాయి. సో జూబ్లీ చెక్పోస్ట్ వద్ద కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి బ్లాక్ స్పాట్స్లో. ఇది కూడా ఒక మెయిన్ స్పాట్గా అధికారులు గుర్తించారు. మొత్తం కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 54 బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాటిని ఆల్రెడీ అధికారులు ట్రేస్ అవుట్ చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ వంటి ఏరియాల్లో పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీకెండ్స్ సంబంధించి ప్రమాదాలు జూబ్లీ చెక్పోస్ట్ సంబంధించి కావచ్చు, ఇటు ఈ రూట్స్ పైన ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో పబ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి మద్యం మత్తులో పబ్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత మద్యం సేవించుంటారు. సో అదే మత్తులో రోడ్లపైకి వాహనాలు తీసుకొని రావడము, హై స్పీడ్తో వెళ్ళడము, ర్యాష్గా డ్రైవ్ చేయడము, రెక్లెస్గా డ్రైవ్ చేయడం కారణంగా మద్యం మత్తులో ఎక్కువగా కూడా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటు ప్రమాదం జరిగిన వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని చర్యలు ఇప్పటికే పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. ఎందుకంటే గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాము. ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కి లేట్గా తీసుకెళ్తే చాలా వరకు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటి బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఏదైతే ఉంటాయో ఈ బ్లాక్ స్పాట్స్ సమీపంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ సంబంధించి ట్రౌమా కేర్ సెంటర్స్ ఎమర్జెన్సీగా వెంటనే గోల్డెన్ అవర్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ వద్ద ఇటు అంబులెన్సులు కావచ్చు, లేకపోతే ఇతరేతర అన్నింటిని కూడా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ ప్రమాదం జరిగితే విత్ ఇన్ నో టైం లేట్ అవ్వకుండా వాళ్ళని వెంటనే హాస్పిటల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కేబీఆర్ పార్క్ సిగ్నల్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబీఆర్ పార్క్ సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ సిగ్నల్ కావచ్చు, లేకపోతే కేబీఆర్ చుట్టూ పార్క్ సంబంధించి చుట్టూ కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. సో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబీఆర్ పార్క్ సిగ్నల్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా రెగ్యులర్గా యాక్సిడెంట్ జరగడము, మెయిన్గా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్తో పాటు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లనే ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ వద్ద కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. చాలా వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనం చూస్తున్నాం. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్గా మద్యం మత్తులో వాహనాలు ర్యాష్గా డ్రైవ్ చేయడము, రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్న కారణంగానే డివైడర్లపైకి వాహనాలు ఎక్కించడము, దాంతోపాటు కేబీఆర్ పార్క్ సంబంధించి ఫెన్సింగ్ వాల్ ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా ఢీకొట్టి చాలా వరకు ప్రమాదాలు జరిగిన ఘటనలు చూసాం. రీసెంట్గా కూడా ఇక్కడే జూబ్లీ హిల్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కూడా తెల్లవారుజామున కారు అతివేగంగా నడుపుతూ వచ్చి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సంబంధించి డివైడర్ని ఢీకొట్టిన ఘటనతో పాటు కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ మొత్తంలో కూడా రెగ్యులర్గా తెల్లవారుజామున అర్ధరాత్రి పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మనం చెప్పుకుంటున్నట్లు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి ఎక్కువగా కూడా పబ్స్ సంబంధించిన నిర్వహణ ఉంటుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొక బ్లాక్ స్పాట్ వద్ద ఉన్నాం. ఇది మొత్తం కూడా ఇటు కేబీఆర్ పార్క్ సిగ్నల్ నుండి ఇటు డౌన్కి వచ్చేస్తే మొత్తం పంజాగుట్ట, సికింద్రాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుండి చాలా వేల వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డు పైన కూడా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నోటీస్ చేశారు. సో ఈ రోడ్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. మొత్తము ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి అక్కడ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళాలి వెహికల్స్ అంటే అంతా కూడా ఈ రోడ్ మీద నుండే ట్రావెల్ చేస్తుంటారు. దాంతోపాటు ఇటు అమీర్పేట్, పంజాగుట్టకు వచ్చిన తర్వాత అక్కడ నుండి జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, దాంతోపాటు మాదాపూర్ వెళ్ళాలి అంటే కూడా ఈ రోడ్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. సో 54 బ్లాక్ స్పాట్స్లో దీన్ని కూడా వన్ ఆఫ్ ది మేజర్ బ్లాక్ స్పాట్స్గా అధికారులు గుర్తించారు. పంజాగుట్ట వైపు వెళ్తున్న క్రమంలో రోడ్డు ఒక్కసారిగా ఇక్కడ స్లోప్ అవుతుంది. ఈ విధంగా డౌన్గా ఉన్న కారణంగా కొంతమేరకు స్పీడ్గా వచ్చి ఒకేసారి రోడ్ డౌన్గా ఉన్నది గమనించకుండా అందులోనూ
చాలా వరకు రెక్లెస్గా డ్రైవ్ చేయడము, ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఈ ప్లేస్లో కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు గుర్తించారు. సో దాదాపు 2-3 ఏళ్ల నుండి కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే తరచుగా జరుగుతుంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ 54 బ్లాక్ స్పాట్స్ని అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్స్టాంట్గా అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, వెంటనే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కాపాడుకునే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సమీపంలో ఉన్న హాస్పిటల్ సంబంధించి కూడా ఎమర్జెన్సీగా వాళ్ళని జాయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు తీసుకునే దిశగా కొన్ని అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఓవరాల్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెగ్యులర్గా రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతుంటాయో వాటిపైన సీరియస్గా అధికారులు దృష్టి పెట్టడంతో పాటు 54 బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. 54 బ్లాక్ స్పాట్స్ వద్ద ఎక్కువగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు అక్కడ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.